విశాఖలో ఆటో నగర్ తక్షణం ఏర్పాటు చేయాలని కూడా సిఐటియు నాయకులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. విశాఖ నగరంలో దాదాపు ఆటోమొబైల్ రంగంపై ఆధారపడి 2,000 మంది కార్మికులు ఉన్నారని అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కాలయాపన జరుగుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆటో నగర్ నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటోమొబైల్ రంగంలో సుమారు 20,000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీళ్ళందరినీ విశాఖ నగరం నుండి దూర ప్రాంతాన్ని తరలించి విశాఖని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని, కాలుష్య రహిత నగరంగా విశాఖపట్నాన్ని ఉంచాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 2015లోనే ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు. ఆయన అధికారంలో ఉండగానే విశాఖ నుండి ఈ కార్మికులందరినీ కూడాను, ఈ 20,000 మంది కార్మికులందరినీ కూడాను నగర శివార్లో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆనందపురం మండలం కనుమాం గ్రామ పంచాయతీలో 157.77 ఎకరాల భూమిని ఆ రోజు ఆటో నగర్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. అక్కడ నుండి రైతులందరినీ కూడాను ఒప్పించి ఆటో నగర్ నిర్మాణం కోసం డబ్బులు కూడా కేటాయించి 99.9 మంది రైతులకి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఓ 10 మంది రైతులకు మాత్రం ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోవడం మూలన ఆ భూములు కేటాయించలేదని చెప్పి అధికారులు, అప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ చెప్తూ వచ్చాయి. అయితే ఆ 10 మంది రైతులకు కూడాను సుమారు 11 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి కలెక్టర్ గారు కార్యాలయంలో కలెక్టర్ గారి అకౌంట్ పేర్లతో డబ్బులు కూడా వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు వరకు కూడా ఆ భూములు ఏపీఐఎస్ఆర్కి అందించకుండాను, ఈ ఆటో నగర్ నిర్మాణం చేయకుండాను కాలయాపన చేస్తూ పెద్ద ఎత్తున ఈ కార్మికులందరినీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత ఏ ప్రభుత్వం అయితే ఆ రోజు ఈ కార్మికులకి ఈ భూములు కేటాయించిందో అదృష్టం శాతం అదే ప్రభుత్వం మరలా ఈరోజు రావడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత ఈ ఆటో నగరంలో ఉన్న ఈ కార్మికులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఆ రోజు మాకెవరైతే ఈ భూములు కేటాయించారో అదే ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం మోసం చేసింది, గత ప్రభుత్వ హయాంలో భూములు కాజేసే ప్రతి ఎత్తున ప్రయత్నాలు చేస్తే సిఐటి ఆందోళన పోరాటాలు చేసి ఆ కార్యక్రమాలను అడ్డుకొని ఆ భూముల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడం జరిగింది. అయితే 2 ఏళ్ళు కావస్తుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పరిశ్రమల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో భర్త గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు, అలాగే గండి బాబ్జీ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్మికుల తరఫున రిప్రజెంటేటివ్స్ ఇస్తూ అధికారులకు ఇస్తూ సిఐటి తరఫున ఇస్తుంటే ఈరోజు అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తున వ్యవహరించడం చాలా అన్యాయం. ఈరోజు కలెక్టర్ గారు స్వయంగా ఏపీఐఏసీ అధికారులకు అడిగిన ఏపీఐఎస్ అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తున వ్యవహరిస్తూ ఆ భూముల్ని ఎవరికో కట్టబెట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యని ఈ సందర్భంగా సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. అధికారులు తీరు ఇప్పటికైనా మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించి ఆ భూముల్ని కార్మికులకు ఆటో నగర్ నిర్మాణం జరిగేటట్లు ఏర్పాట్లు చేసేయడానికి సిఐటి కృషి చేస్తుంది. ఇప్పటిపైన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు మీరు ఇచ్చిన భూముల్ని ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఈ భూములు కేటాయించడానికి కార్మికుల్ని ఈ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాలని ఈ రోజు పెద్ద ఎత్తున అంతర్జాతీయ నగరంగా విశాఖని తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకొని రేపు 14-15 తేదీల్లో పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి సదస్సులు కూడాను విశాఖ నగరంలో చేపడుతున్నారు. మరి అలాంటి విశాఖ నగరంలో ఉన్న ఈ కార్మికుల పట్ల శ్రద్ధ పెట్టకపోవడం చాలా అన్యాయం. ఎప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కదిలి రావాలి. కలెక్టర్ గారు, ఏపీఐఏసీ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆ వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాల్లో వేయాలి. ఆ భూములలో ఆటో నగర్ నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాటు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి కార్మికుల ఆటో నగర్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తామని సందర్భంగా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం.